అంతటా 9 ఎద్దుల సద్దులైతే మా ఎమ్లాడలో మాత్రం 7 ఎద్దులకే అవుతాయి. ఓన్లీ ఎమ్లాడలోనే కాదు, ఎమ్లాడ చుట్టుపక్కల ఉన్న 7 ఊర్లకు కూడా 7 ఎద్దులనే సద్దులు అవుతాయి. వెమ్లవాడలో పార్వతీదేవి 7 ఎద్దుల ఇక్కడ అత్తగారింటి ఇక్కడ బతుకమ్మ ఆడుకొని అవ్వగారింటికి పోతుంది అని చెప్పేసి ఇట్లా కూడా చెప్తారు. ఇంకో పాత కథ కూడా ఉంది. ఒక రాజు వాళ్ళ బిడ్డను వెమ్లాడకి ఇచ్చిండంట. బతుకమ్మ పండుగకు మా ఇంటికి దోలిరంటే వాళ్ళ అత్తగారు మాకు కూడా ఉంది, మేము దోలియము అని అంటే అప్పుడు రాజు ఏం చేసిండంట, ఆ రాజు అప్పుడు ఇక్కడ పాలిస్తుండంట. ఆ రాజు ఇక్కడ వెమ్లవాడ 7 గ్రామాలకు 7 రోజులకే బతుకమ్మ జరుపుకోవాలని చెప్పి చెప్పిండంట. అప్పటి నుంచి ఇక్కడ 7 రోజులకు బతుకమ్మ అవుతుంది. ఇక్కడ వెమ్లవాడలో ఉన్న ఆడబిడ్డలకి కోడళ్ళకి ఇది ఒక పెద్ద అదృష్టము. ఇక్కడ బతుకమ్మ ఆడుకోవచ్చు, అవ్వగారింటికి పోవచ్చు. ఇక్కడ అవ్వగారు ఉంటే అత్తగారింటికి పోవచ్చు. కానీ నా లెక్క అవ్వగారు అత్తగారు ఒకటే ఊరైతే మాత్రం ఆ అదృష్టం ఉండదు. ఇట్లా 7 డేస్కే బతుకమ్మ ఉంటుంది వెమ్లవాడలో అని మస్తు మందికి తెలియదు. మీరు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి చెప్పుర్రి మీకు ఈ వీడియో ఎట్లా